హాయ్ నమస్తే ఫ్రెండ్స్, ఈరోజైతే మీషో నుండి కొత్త ప్రోడక్ట్స్ని అయితే చాలా తీసుకొచ్చేసారండి. అది కూడా మన కిచెన్కి బాగా ఉపయోగపడే బెస్ట్ ప్రోడక్ట్స్ అయితే వచ్చేసాయి. మన కిచెన్కనే కాదండి, మీరు ఎవరైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలి అన్న ఈ ప్రోడక్ట్స్ అయితే బెస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మొత్తం కూడా వెడ్డింగ్ సీజన్, అలాగే చిన్న ఫంక్షన్స్ వస్తూనే ఉంటాయి. ఎవరైనా గృహప్రవేశానికి వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి గిఫ్టింగ్స్ అయితే ఇవ్వండి, చాలా బాగుంటాయి. మంచి తక్కువ బడ్జెట్లోనైతే మనకి ఈ ప్రోడక్ట్స్ అయితే వచ్చేస్తాయి. రీసెంట్ డేస్లలోనైతే ప్లాస్టిక్ మొత్తం కూడా వాడడం తగ్గించి ఇలాంటి సెరామిక్ బౌల్స్ కానీ స్టీల్ బౌల్స్ కానీ చాలా వాడుతున్నారు కదా. నేనైతే కొన్ని ప్రోడక్ట్స్ని అయితే తెప్పించేశాను, అన్నీ కూడా బెస్ట్గా వచ్చాయండి. ఒక్కొక్క ప్రోడక్ట్ గురించి కూడా ఫుల్ డీటెయిల్గా అయితే చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మన వీడియోస్ని చూస్తున్న వాళ్ళైతే కలెక్షన్ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. ఈ రోజంతా కూడా బెస్ట్ ప్రోడక్ట్స్ని అయితే తీసుకొచ్చేసాను. మీషోలోనైతే ఈ కొత్త ప్రోడక్ట్స్ అయితే చాలా వచ్చాయండి. మీకు ఇలాంటి ప్రోడక్ట్స్ మీద ఇంకా వీడియో కావాలి అంటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ని మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. చూసి మీకు నచ్చిన ప్రోడక్ట్స్ని వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. ఫస్ట్గా వచ్చేసి అయితే నేను ఒక సెరామిక్ బౌల్ సెట్ని అయితే తీసుకున్నాను. రీసెంట్ డేస్లలో చాలా వరకు యూట్యూబ్లోనైతే మొత్తం హోమ్ టూర్స్ చేస్తున్నారు కదా, అలాంటి వాళ్ళు వాళ్ళ కిచెన్ను లేదా డైనింగ్ హాల్ చూపించినప్పుడైతే ఈ సెట్ని అయితే బాగా చూపించారు. మనకి మీషోలో కూడా ఇప్పుడైతే అవైలబుల్గా ఉందండి. అది కూడా మంచి తక్కువ ప్రైస్లోనైతే వచ్చేస్తుంది. అందుకనేసి అయితే నేను ఇక్కడ ఈ సెరామిక్ బౌల్ సెట్ని అయితే ఆర్డర్ని చేశాను. ఇప్పుడైతే ఓపెన్ చేసి చూసేద్దాం. ప్యాకింగ్ కూడా చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చేసిందండి. ప్రోడక్ట్ అస్సలు డ్యామేజ్ కాకుండానైతే నీట్ ప్యాకేజ్ అయితే వచ్చేసింది. చూస్తున్నారు కదా, మొత్తం మనకి ధర్మకోల్లోనైతే ఇలా మొత్తం ప్యాకింగ్ అయితే వచ్చేసింది. స్పూన్స్ కూడా ఇలా సపరేట్గానైతే ప్యాకింగ్ ఉందండి. ఒక్క ప్రోడక్ట్ కూడా ఇందులో వచ్చిన స్పూన్స్ కానీ, ఈ బౌల్ మీద వచ్చిన క్యాప్స్ కానీ, ఈ పెద్ద ప్లేట్ ఉంది కదా, ఇది కూడా నీట్గా వచ్చేసిందండి. ఎక్కడ కూడా కొంచెం కూడా డ్యామేజ్ కాలేదు. మొత్తం కూడా బెస్ట్ ప్యాకింగ్లోనైతే వచ్చేసింది. వచ్చిన ప్యాకింగ్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. చాలా వరకు డౌట్ ఉంటుంది కదా ప్యాకేజ్ ఎలా వచ్చేసిందని, అందుకనేసి అయితే తీసి చూపిస్తున్నాను. ప్యాకింగ్ అయితే బెస్ట్గా వచ్చేసిందండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్గా ఉందండి. మన కిచెన్లోకి అయితే బెస్ట్గా ఉంటుంది. మీరు ఎవరికైనా గిఫ్టింగ్గా ఇవ్వాలన్నా ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. మన కిచెన్లోకి సూట్ అయ్యే విధంగానైతే కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. ఇక్కడ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, బెస్ట్ ప్యాకింగ్లోనైతే వచ్చేసాయండి. ఒక్క ప్రోడక్ట్ కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే రాకుండా నీట్గా ప్యాకేజ్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వీటి గురించి అయితే క్లియర్గా చూసేద్దాం. ఇక్కడ మనకైతే బౌల్స్ 4 వచ్చాయి. ఒక పెద్ద ప్లేట్ వచ్చేసింది. మనకి సాల్ట్ వేసుకోవడానికి కూడా ఇక్కడ ఒక చిన్న బాక్స్ టైప్లోనైతే వచ్చేసింది. అంతా కూడా సెరామిక్ అండి. ఇక్కడ ప్లాస్టిక్ లాంటిది ఎలాంటిది అయితే రాలేదు. మొత్తం సెరామిక్తోనే ఈ బౌల్ సెట్ వచ్చేస్తుంది. ప్యాకింగ్ చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసిందండి. నేను ఒకటి తీసి ఇలా చూపిస్తాను, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మూత కూడా పైన వచ్చిన క్యాప్ ఉంది కదా, అది డ్యామేజ్ కాకుండానైతే మనకి ధర్మాకోల్తో సెట్ చేసి ఇచ్చారు. ఈ బౌల్లోనైతే ఒక 100 గ్రామ్స్ వరకు అయితే మీరు పచ్చడిని కానీ లేదా కారం పొళ్ళు వేసుకోవడానికి అలా స్టోర్ చేసుకోవడానికి అయితే బాగుంటుందండి. ఇక్కడ సింగిల్ బాక్స్ కూడా వాడుకోవచ్చు. మొత్తం కూడా 4 బాక్సెస్ అయితే వస్తాయండి. వీటికి స్పూన్స్ వచ్చాయి, ఇలా క్యాప్ కూడా వచ్చేసింది. కలర్ చాలా బాగుంది కదా, మంచి నావీ బ్లూ షేడ్లోనైతే ఈ సెట్ అంతా కూడా వచ్చేసింది. ఇలా సింగిల్ బాక్స్ని కూడా వాడుకోవచ్చు, లేదా మొత్తం కూడా సెట్ని అయితే సెట్ చేసుకోవచ్చండి. మీ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంటే డైనింగ్ టేబుల్ మీద అయితే ఈ సెట్ అయితే చాలా బాగుంటుంది. లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా ప్యాకేజ్ అయితే ఈ విధంగా వచ్చేసింది. నేను అన్నిటిని కూడా ఇలా విడిగా తీసి పెట్టాను. ఈ ప్లేట్కి కూడా విడిగా అయితే ఇలా ధర్మాకోల్ షీట్లోనైతే వచ్చేసింది. వెయిట్ అయితే చాలా ఉందండి, బరువు ఎక్కువగానే ఉంది. ప్లేట్ని మనం విడిగా కూడా వాడుకోవచ్చు. ఏమైనా ఫ్రూట్స్ కట్ చేయడానికి కానీ ఏదైనా తినడానికి కూడా ఈ ప్లేట్ని అయితే చక్కగా వాడుకోవచ్చు అండి. మొత్తం కూడా ఫినిషింగ్ చూస్తున్నారు కదా, నీట్గా వచ్చేసింది. వెడల్పు కూడా ఎక్కువగానే ఉంది. ఇక్కడ వచ్చిన 4 బౌల్స్ అలాగే సాల్ట్ది కూడా ఉంది కదా, ఇందులో సెట్ అయిపోతుంది. బ్యాక్ సైడ్ అయితే ఫినిషింగ్ అయితే ఇలా ఉందండి. మొత్తం కూడా నావీ బ్లూ హాఫ్ వైట్ షేడ్లోనైతే ఈ సెట్ వచ్చేసింది. ఇక్కడ ఈ సెట్ని అంతా కూడా నేను ప్లేట్లో సెట్ చేసి చూపిస్తాను చూడండి. మీరు ఇలా మొత్తంగా వాడుకోవచ్చు, లేదంటే సింగిల్
బాక్సులు కూడా వాడుకోవచ్చండి. అంతా కూడా సెరామిక్ కాబట్టి కొంచెం బరువు అయితే ఎక్కువగానే ఉంది ఈ సెట్ అంతా కూడా. ఇందులోనైతే కలర్స్ చాలా ఉన్నాయి. నేనైతే పిక్స్ని ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఇక్కడ మనం సాల్ట్ లేదా పెప్పర్ పౌడర్ వేసుకోవడానికి అయితే ఇక్కడ ఒక బౌల్ ఇచ్చారు కదా. ఇదైతే బ్యాక్ సైడ్ ఇలా ఒక ప్లాస్టిక్ క్యాప్ అయితే వస్తుంది. ఇలా ఓపెన్ చేసి ఇందులో సాల్ట్ లేదా పెప్పర్ పౌడర్ వేసుకోవడానికి అయితే ఇలా పెద్ద హోల్ ఉంటుంది. ముందల సైడ్ అయితే చిన్న హోల్ ఉంటుందండి. మనం ఇలా స్ప్రింకిల్ చేస్తాం కదా, అలా వేసుకోవడానికైతే. బ్యాక్ సైడ్ క్యాప్ అయితే టైట్గానే ఉంది. చక్కగా ఇలా పెట్టి మనం డైనింగ్ సెట్ మీద కానీ లేదా గ్యాస్ బండ మీద అలా సెట్ చేసుకోవడానికి కూడా లుక్ అయితే బాగుంటుంది. ఇక్కడ ఒక్కొక్క బాక్స్లోకి ఒక్కొక్క స్పూన్ అయితే వచ్చేసింది. సేమ్ ఏ కలర్ ఉందో మనకి సెట్ అంతా కూడా అదే కలర్లోనైతే ఇలా 2 కలర్స్లో వచ్చేసాయి స్పూన్స్. ఇక్కడ వచ్చిన ఈ స్పూన్లు కూడా సెరామిక్తోనే వచ్చాయండి. వెయిట్ అయితే బాగుంది, పెద్దగా కూడా ఉన్నాయి స్పూన్స్ అయితే. మనం పికిల్స్ పెట్టినా కానీ లేదా కారం పుళ్ళు వేసుకోవడానికి కూడా ఈ స్పూన్స్ అయితే చక్కగా ఉపయోగపడతాయి. ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్క స్పూన్ అయితే ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలా వరకు అయితే ఈ సెట్ని అయితే తీసుకుంటున్నారండి. తక్కువ ప్లేస్లో ఇలా అన్నీ కూడా స్టోర్ చేసుకోవచ్చు కాబట్టి మనకి చాలా బాగా యూజ్ అవుతుంది. మంచి ట్రెండీ లుక్ వస్తుంది, హెల్తీగా కూడా ఉంటుంది కదా సెరామిక్ సెట్ కాబట్టి. నచ్చిన వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వకండి. ప్రోడక్ట్ అయితే సూపర్గా ఉంది. మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే వచ్చేస్తుంది. మీకు ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, ఒకసారి చూసేయండి. మీరు చూసేటప్పటికి ప్రోడక్ట్స్ ఏమైనా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. వెంటనే లింక్ అయితే వచ్చేస్తుంది. మరి నేను చూపించిన ఈ ప్రోడక్ట్ నచ్చితే ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ అయితే చేసేయండి. లేట్ చేయకుండా మరొక యూస్ఫుల్ ప్రోడక్ట్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ మధ్యకాలంలో సమ్మర్లోనైతే ఎక్కువగా చెమట పడుతూ ఉంటుంది, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూనే ఉంటుంది అండర్ ఆర్మ్స్ అయితే. ముఖ్యంగా బయటికి వెళ్ళే వాళ్ళు, ఆఫీస్కి వెళ్తున్న వాళ్ళు కానీ, జాబ్స్ చేస్తున్న వాళ్ళు కానీ, ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సరే స్వెట్ స్మెల్ ఎక్కువగా వస్తుంది అనుకుంటే ఈ ప్రోడక్ట్ని అయితే తప్పనిసరిగా తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి అయితే రెక్సోనా అండర్ ఆర్మ్ రోల్ అయితే తీసుకున్నాను. 1 టైం మనం యూజ్ చేసామంటే మనకి 48 అవర్స్ దాకా అయితే స్వెట్ స్మెల్ రాకుండా ఉంటుందని అయితే ఇచ్చారు. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే 1 డే మొత్తం కూడా మనకి మంచిగా ఫ్రేగ్రెన్స్ అయితే వచ్చేస్తుంది, స్వెట్ స్మెల్ అయితే రాదు. మనకి అమెజాన్లో కూడా తక్కువ ప్రైస్లో వచ్చేస్తుందండి. ఇప్పుడు డీల్ ప్రైజెస్ నడుస్తున్నాయి కదా, ఈ ప్రోడక్ట్ మీద అయితే తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది. ఇక్కడ ప్రోడక్ట్ మీద ఉన్న కాస్ట్ వచ్చేసి అయితే మనకి 220 రూపీస్ అయితే ఉంది. మనం ఆర్డర్ చేసినప్పుడు అయితే మాత్రం మనకి 130 రూపీస్ లోపే ఈ ప్రోడక్ట్ అయితే వచ్చేస్తుందండి. ఇక్కడ నేను తీసుకుంది అయితే ఫ్రెష్ రోజ్ ఫ్రేగ్రెన్స్ ఉన్న ఈ రెక్సోనా రోలాన్ని అయితే తీసుకున్నాను. ఇందులో కూడా చాలా ఫ్రేగ్రెన్సెస్ అయితే ఉన్నాయి. నాకైతే ఇది బాగా నచ్చేసింది. నేనైతే వీటి లింక్స్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు, మీకు యూజ్ అవుతుంది అంటే వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. మంచి స్మెల్ అయితే ఉందండి, చాలా బాగుంది. ఆల్రెడీ నేనైతే యూజ్ చేస్తున్నాను, మీకు కూడా ఉపయోగపడుతుందని అయితే ఈ వీడియోని ఇస్తున్నాను. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేసుకోండి. ఇందులో చాలా ఫ్రేగ్రెన్సెస్ ఉన్నాయని చెప్పాను కదా, మనకి సమ్మర్కి బెస్ట్గా యూజ్ అయ్యే అలోవెరా ఫ్రేగ్రెన్స్ కూడా అందులోనైతే ఉందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్రైస్ వచ్చేసి కూడా మనకి 225 రూపీస్ అయితే ఉంది. మనకి అమెజాన్లో మాత్రం 130 రూపీస్కే ఈ ప్రోడక్ట్ అయితే అవైలబుల్గా ఉంది. ఇందులో కాంబో ఆఫర్స్ ఉన్న సెట్స్ కూడా ఉన్నాయి. నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి. ఈ ప్రోడక్ట్ నచ్చితే వీడియోకి అయితే ఇంకా లైక్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే లైక్ అయితే చేసేయండి. మీకు ఇలాంటి యూస్ఫుల్ రివ్యూస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. త్వరలో ఒక ఫుల్ వీడియోని అయితే తీసుకొచ్చేస్తాను. స్కిన్ కేర్ అలాగే బ్యూటీ కేర్ రిలేటెడ్గానైతే ఒక ఫుల్ వీడియో అయితే చేసేద్దాం. కావాలి అనుకునే వాళ్ళైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ని మెన్షన్ చేయండి. అలాగే వీడియోకి అయితే ఒక 100 లైక్స్ అయితే చేయండి. 100 లైక్స్ చేశారంటే వీడియో అయితే చేసేద్దాం. ఇక్కడ మరొక మంచి బెస్ట్ ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చేసాను. ఈరోజు చూపించే ప్రోడక్ట్స్ అన్నీ కూడా మన కిచెన్కే కాదండి, ఇప్పుడు మొత్తం ఫంక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ ఫంక్షన్లలో ఒక గిఫ్ట్గా ఇవ్వాలి అంటే ఇలాంటి ప్రోడక్ట్స్ అయితే ది బెస్ట్గా ఉంటాయండి. ఇక్కడ ప్యాకింగ్ కూడా చూస్తున్నారు కదా, చాలా నీట్గా ఉందండి. మొత్తం కూడా మనకి ఇలా నీట్గానైతే ప్యాకేజ్ వచ్చేసింది. ప్రోడక్ట్స్ డ్యామేజ్ కాకుండానైతే ఈ విధంగా ఉంది. ఇప్పుడు వీటన్నిటిని అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ నేను ఓపెన్ చేసి చూపించేదాన్నే, కానీ మీకు కూడా ఒక డౌట్ ఉంటుంది కదా ప్యాకేజ్ ఎలా వస్తుందనేసి. అందుకనేసి అయితే నేను క్లియర్గా చూపించడానికే ఈ విధంగానైతే మొత్తం ప్యాకింగ్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ 2 సెట్లు అయితే ఒకే బాక్స్లో వచ్చాయండి. ముందుగానైతే నేను ఇక్కడ పికిల్ స్టోరేజ్ సెరామిక్ బౌల్ని అయితే తీసుకున్నాను. ఫస్ట్ వీటిని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ మొత్తం కూడా ప్యాకింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. బౌల్స్ డ్యామేజ్ కాకుండానైతే మంచి ప్యాకేజింగ్లోనైతే ఈ బౌల్స్ అయితే వచ్చాయండి. ఇందులో నేను తీసుకుంది అయితేనేమో సెట్ ఆఫ్ 2 వచ్చినాయి అయితే సెట్ తీసుకున్నాను. ఇందులో సింగిల్ సెరామిక్ బౌల్ వచ్చేది కూడా ఉంది. ప్రైస్ కూడా మనకి
ఈ సింగిల్‌గా వచ్చిన బౌల్ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువగా ఉందండి. 275 రూపీస్ అబోవ్ అయితే ఉంది. మనకి ఇలా కాంబోలో తీసుకున్నామంటే 500 లోపే సెట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, జార్ అయితే సూపర్‌గా ఉందండి. మంచి గిఫ్టింగ్ పర్పస్ ప్రోడక్ట్ అండి. మన కిచెన్‌లోకి కానీ, డైనింగ్ సెట్ మీద కానీ, డైనింగ్ టేబుల్ మీద పెడతాం కదా, అలా పెట్టడానికి కూడా ఈ బౌల్ అయితే చాలా బాగుంటుంది. లుక్ సూపర్‌గా ఉంది కదా. హాఫ్ వైట్ షేడ్ మీద ఇక్కడ మొత్తం కూడా హార్ట్ సింబల్స్ అయితే వచ్చాయి రెడ్ షేడ్‌లోనైతే. లోపల ఇది స్టోరేజ్ చూస్తున్నారు కదండి, మనం క్లీన్ చేసుకోవడానికి కూడా చెయ్యి అయితే చక్కగా పడుతుంది. మంచి మందంగా ఉందండి, లైట్ వెయిట్‌గా లేదు, కొంచెం వెయిట్ ఉంది. లైట్ వెయిట్‌గా ఉంటే ఏంటంటే తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇదైతే వెయిట్ ఉందండి. మనకి హాఫ్ కేజీ పికిల్ అయితే చక్కగా ఇందులో స్టోరేజ్ చేసుకోవచ్చు. మీరు పికిల్సే కాదండి, కారం పొళ్ళు వేసుకోవడానికి కూడా ఈ బౌల్ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ క్యాప్ కూడా చూస్తున్నారు కదా, మంచి డిజైన్ వచ్చేసింది. లుక్ అయితే బాగుంటుందండి. వెయిట్ కూడా మంచిగా వచ్చేసింది, మంచి క్వాలిటీతో ఉంది. ఇక్కడ మనకి మొత్తం కూడా ప్లాస్టర్తో అయితే ఇలా ప్యాక్ చేశారు కాబట్టి ఈ విధంగా ఉంది. కానీ బౌల్ చూడండి ఎంత నీట్గా ఉందో. లుక్ అయితే సూపర్గా ఉందండి. మీరు ఎలాంటి పప్పులు పోసుకోవాలి అన్నా, లేదా కారం పొళ్ళకు కానీ, పచ్చళ్ళకు కానీ ఈ సెరామిక్ సెట్స్ అయితే చాలా బాగుంటాయండి. రీసెంట్ డేస్లలోనైతే ప్లాస్టిక్ మొత్తం వాడడం తగ్గించాం కదా, మొత్తంగా ఇలాంటివి వాడుకుంటే కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. ఇక్కడ ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయని చెప్పాను కదా, ఇంకొకటి కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగానైతే వచ్చేసింది. ప్యాకేజింగ్ నీట్గా వచ్చింది. బౌల్స్ అయితే ఎలాంటి డ్యామేజ్ కూడా లేదండి. క్వాలిటీ బెస్ట్గా ఉంది. మీషోలోనైతే ఈ సెరామిక్ బౌల్ సెట్స్ అయితే చాలా వచ్చాయి. డిఫరెంట్ డిజైన్స్తో, డిఫరెంట్ మనకి అంతా కూడా ఆయిల్ కంటైనర్స్తో సహా మొత్తం సెరామిక్ సెట్స్ అయితే మీషోలో చాలా అవైలబుల్గా ఉన్నాయి. నేను కొన్నిటినైతే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ముందు కూడా మీకు ఇలాంటి రివ్యూస్ కావాలి అంటే మీషోలో బెస్ట్గా ఉన్న ప్రోడక్ట్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. ఇక్కడ ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను కదండి, మీరు చక్కగా పికిల్ స్టోరేజ్కి అయితే ఈ సెట్స్ని అయితే వాడుకోవచ్చు. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్గా ఇవ్వాలి అన్న ది బెస్ట్గా ఉంటుందండి. చాలా బాగుంది సెట్ అయితే. నేను హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి. మరొక బ్యూటిఫుల్ ప్రోడక్ట్ని కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. ఈరోజు మ్యాక్సిమం అయితే సెరామిక్ సెట్స్నే చాలా తీసుకొచ్చేసానండి. మన కిచెన్లోకి అయితే బెస్ట్గా ఉపయోగపడతాయని అయితే నేను ఈ ప్రోడక్ట్స్ని తీసుకున్నాను. ఇక్కడ తీసుకున్న ప్రోడక్ట్ వచ్చేసి అయితే మనకి ఆయిల్ డిస్పెన్సర్ అండి. మనకి తక్కువ కాస్ట్లో ఈ ఆయిల్ డిస్పెన్సర్ అయితే వచ్చేస్తుంది. అండర్ 250 రూపీస్ లోపే వచ్చేస్తుంది. ఇక్కడ ఈ జార్లోనైతే మనకి 1/2 లీటర్ దాకా అయితే పాలు లేదా ఆయిల్ని అయితే స్టోర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా మనం పాలను కూడా చక్కగా ఇందులో స్టోర్ చేసుకోవచ్చు అండి. ఓవరాల్గా ఈ డిస్పెన్సర్ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ వచ్చిన డిజైన్ కూడా మంచి ట్రెడిషనల్ లుక్ అయితే ఉంది. మనం కిచెన్లో కూడా కొన్ని డెకరేటివ్గానైతే ఇలా ఐటమ్స్ని పెడుతూ ఉంటాం కదా, అందులో కూడా ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది. తక్కువ ప్రైస్లో వస్తుంది. లుక్ బాగుంది, ఫినిషింగ్ నీట్గా వచ్చింది, డ్యామేజ్ కూడా లేదండి. మరి లైట్ వెయిట్గా కూడా లేదు. లైట్ వెయిట్గా ఉంటే తొందరగా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఇదైతే లైట్ వెయిట్గా లేదండి, మంచి వెయిట్గానే ఉంది. చక్కగా మన కిచెన్లోకి అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మన డైనింగ్ టేబుల్ మీద కూడా పెట్టుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇందులో క్యాప్ కూడా వచ్చిందండి. ఇలా క్యాప్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. కొంచెం వాష్ చేయడానికి కూడా మనకైతే ఈజీగానే ఉంటుంది, మరి ఇబ్బంది అయితే ఏమి ఉండదు. బ్యాక్ సైడ్ కూడా చూడండి, ఫినిషింగ్ అయితే నీట్గా ఉంది. ఎక్కడ కొంచెం డ్యామేజ్ కూడా రాలేదు. ఇలాంటి ప్రోడక్ట్స్ ఏంటంటే మన ఇంట్లోనే కాదండి, ఎవరికైనా గిఫ్టింగ్గా ఇవ్వాలి అన్నా కానీ ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది. మంచి లుక్ ఉంది కదా, ఫినిషింగ్ అయితే సూపర్గా వచ్చేసింది. ప్రైస్ కూడా తక్కువ కాస్ట్లోనైతే మనకు వచ్చేస్తుంది. ఇందులో ప్యాక్ ఆఫ్ 2 వచ్చినవి ఉన్నవి, 3 వచ్చినవి కూడా ఉన్నాయండి. నేనైతే ఇలా సింగిల్గా ఉన్నదైతే తీసుకున్నాను. సింపుల్గా బాగుందనేసి అయితే మరొక సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ సెట్ కూడా మంచి ట్రెండింగ్లో ఉన్న సెట్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. మీషోలోనైతే చాలా ప్రోడక్ట్స్ అయితే కొత్తవి వచ్చేసాయి. అది కూడా మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే ఉన్నాయి. నేను కొన్నిటినైతే మీ ముందుకు తీసుకొచ్చాను. ఆల్రెడీ మన ఛానల్లో అయితే మీషో నుండి తీసుకున్న కిచెన్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, అలాగే జ్యువెలరీ ఉంది, శారీస్ ఉన్నాయి, బ్లౌజ్ కలెక్షన్, రెడీమేడ్ బ్లౌజ్ కలెక్షన్ అయితే చాలా షేర్ చేశానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పటి వరకు వీడియోని చూసారంటే ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మన ఛానల్ కూడా త్వరలో 10,000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వబోతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక ఈ సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడ ఈ సెట్ అయితే మంచి ప్యాకింగ్లో వచ్చింది, చూస్తున్నారు కదా. మనకి ప్రోడక్ట్స్ డ్యామేజ్ కాకుండానైతే ప్యాకింగ్ అయితే నీట్గా వచ్చేసింది. ఇక్కడ నేను తీసుకుంది వచ్చేసి అయితే ఒక గ్లాస్ జార్ని అయితే తీసుకున్నానండి. మనకి పికిల్ స్టోరేజ్కి కానీ లేదా
వేరే తినేవి కూడా మనమైతే ఇందులో చక్కగా స్టోరేజ్ చేసుకోవచ్చండి. ముఖ్యంగా పిల్లలకి ఇస్తున్నప్పుడు బిస్కెట్స్ కానీ లేదా చిన్న చిన్న మనం స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా, అలాంటివి కూడా ఇందులో స్టోర్ చేసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. నేను వాటి కోసం అనైతే ఈ బౌల్ని తీసుకున్నాను. మనకి కాస్ట్ కూడా చాలా తక్కువగా పడుతుందండి. బయట ఎక్కడ తీసుకున్నా కానీ ప్రైస్ అయితే ఎక్కువగానే ఉంటుందండి. 350 400 ఎబో అయితే ఇలాంటి జార్స్ అయితే వస్తాయి. మామూలు గ్లాస్ జారే మనకి 200 ఎబో పడుతుంది. ఇక్కడ మనకి క్యాప్ కూడా ఇలా గ్లాస్తోనే వచ్చేసిందండి. మధ్యలో మొత్తం కూడా ఇలా ఫినిషింగ్ ఉంది. ఇందులో మనకి చక్కగానైతే 250 ml దాకానైతే పప్పులు కానీ కారం పొళ్ళు కానీ పడతాయండి. మీరు బిస్కెట్స్ అలాంటివి స్టోర్ చేసుకోవడానికి కూడా ఈ సెట్ అయితే చాలా బాగుంటుంది. మనకి పిల్లలకి మనం బాదం మిల్క్ షేక్ కోసం కానీ లేదా బూస్ట్ అలాంటివి కూడా తీసుకుంటూ ఉంటాం కదా, ఆ పౌడర్స్ని కూడా ఇందులోనైతే స్టోర్ చేసుకోవచ్చండి. క్యాప్కి అయితే ఇలా టైట్ లిడ్ అయితే వచ్చేసింది, చూస్తున్నారు కదా, నీట్ ఫినిషింగ్తో ఉంది. ఇక్కడ మొత్తం కూడా గ్లాస్తోనే ఈ క్యాప్ కూడా వచ్చేసిందండి. మంచి టైట్గానైతే ఈ బౌల్కి పట్టేస్తుంది. ఇక్కడ మనం వాష్ చేసుకోవడానికి కూడా చెయ్యి అయితే ఇందులో కరెక్ట్గా సరిపోతుందండి. వెడల్పు అయితే ఎక్కువగానే ఉంది. నేను చేతిలో పట్టుకొని చూపిస్తున్నాను కదా. బౌల్ కూడా మరీ లైట్ వెయిట్గా లేదు, అలా వెయిట్ అని ఎక్కువ కూడా లేదండి, మీడియంగా ఉంది. మనకి కిచెన్లోనైతే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. స్టోరేజ్ పర్పస్ అయితే ది బెస్ట్ అని చెప్తాను. చాలా బాగుంది. నచ్చిన వాళ్ళైతే మిస్ అవ్వకండి. మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అన్నా ఈ ప్రోడక్ట్ అయితే బెస్ట్గా ఉంటుంది. మనకి అండర్ 220 రూపీస్ లోపే ఈ గ్లాస్ జార్ సెట్ అయితే వచ్చేస్తుంది. ఇందులో కాంబో ఆఫర్ కూడా ఉందండి. మీరు ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నారంటే కొంచెం ప్రైస్ అయితే తక్కువ పడుతుంది. నేనైతే ఫస్ట్ ఎలా వస్తుందని అయితే ఒక సింగిల్ని తీసుకున్నాను. చాలా బాగుంది. ప్యాక్ ఆఫ్ 2 కూడా తీసుకోవచ్చండి. బెస్ట్గా వచ్చేస్తుంది డీల్ అయితే. ఇక్కడ నేను ఈ ప్రోడక్ట్ని కూడా హైలీ రికమెండ్ చేస్తాను. మరొక ప్రోడక్ట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. చాలా వరకు వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు, లైక్ చేయడం లేదండి. ఎంతో కష్టపడి మీకోసం అయితే ఇలాంటి బెస్ట్ ప్రోడక్ట్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నాను. మీరు కూడా ప్లీజ్ వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ని ఆన్లో పెట్టారంటే నేను పెట్టగానే వీడియో మీ ముందుకు అయితే వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా ఈ ప్రోడక్ట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. చాలా వరకు అనుకుంటారండి, ఏముంది ఇలా చూపించినప్పుడే ఇంత కష్టమా అనుకుంటారు, కానీ ఇలా చూపించడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పడుతుంది. ఎంతో టైం తీసుకొని అయితే మీ ముందుకు వీడియో తీసుకురావాలి కదా. ఇంత కష్టపడుతున్నప్పుడు మీరు కూడా ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా మీషోలో కొత్తగా వస్తున్న మన ఇంట్లో బెస్ట్గా సూట్ అయ్యే ప్రోడక్ట్స్ని అయితే మీ ముందుకు ప్రతిరోజు కూడా తీసుకొస్తాను. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ సెట్ మాత్రం మనకి ఆయిల్ డిస్పెన్సర్సేనండి. ప్యాక్ ఆఫ్ 2 వచ్చే విధంగా తీసుకున్నాను. మనకి 1 లీటర్ పట్టే విధంగానైతే ఈ డిస్పెన్సర్స్ అయితే వచ్చాయి. ఇవి ఎలా వచ్చాయో ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. ప్రతి ఒక్క ప్యాకేజ్ అయితే ఎంత నీట్గా ఇచ్చారండి. ప్రోడక్ట్ అయితే కొంచెం కూడా డ్యామేజ్ కాకుండానైతే వచ్చేసాయి. చూడండి ఎంత నీట్ ఫినిషింగ్తో ప్యాకింగ్ అయితే ఉందో. ఇక్కడ మనకి ప్యాక్ ఆఫ్ 2 వచ్చే విధంగా నేను తీసుకున్నాను. ఇందులో సింగిల్ డిస్పెన్సర్ ఉంది, ప్యాక్ ఆఫ్ 2 ఉన్నాయి, ప్యాక్ ఆఫ్ 3 కూడా ఉన్నాయండి. మనకి ఎక్కువ తీసుకుంటున్నప్పుడు తక్కువ ప్రైస్ పడుతుంది, సింగిల్గా తీసుకున్నప్పుడు అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ అయితే పడుతుంది. నేను వీటన్నిటి లింక్స్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. మీ కిచెన్లోకి ఎలా సూట్ అవుతుందంటే చూసి ఆ విధంగానైతే సెట్ని అయితే ఆర్డర్ని చేయండి. ఇక్కడ ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. మన కిచెన్లోకి అయితే బెస్ట్గా సూట్ అవుతుంది. మనకి ఆయిల్ స్టోరేజ్ చేసుకోవడానికైతే ఈ డిస్పెన్సర్ అయితే బెస్ట్గా ఉంటుంది. పట్టుకోవడానికి కూడా మనకి ఇక్కడ ఒక హోల్డర్ వచ్చేసింది కదా, ఇలా ఫింగర్ పెట్టడానికైతే. కింద కూడా చూడండి మంచి ఫినిషింగ్ వచ్చేసింది. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ నీట్గా ఉందండి. లోపల మొత్తం కూడా మనకి పైన సెరామిక్ డిజైన్ ఇది ఉంది కదండి, గోల్డ్ షేడ్లో కనిపిస్తుంది కదా, అలాంటి ఫినిషింగే లోపల సైడ్ కూడా ఉంది. ఆయిల్ పీల్చుకుంటుంది ఈ కంటైనర్ అని అయితే టెన్షన్ ఏముండదు. ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంది. మొత్తం కూడా మనకి 1 లీటర్ ఆయిల్ అయితే ఇందులో పడుతుంది. ఆయిల్ కానీ మిల్క్ కానీ వేరే మీరేమైనా లిక్విడ్స్ స్టోరేజ్ చేసుకోవాలన్నా ఈ డిస్పెన్సర్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ రెండింటికి కూడా క్యాప్స్ అయితే వచ్చాయండి. ఈ క్యాప్స్ అయితే కొంచెం లైట్ వెయిట్గా ఉన్నాయి, మరీ వెయిట్ అయితే లేదు, కొంచెం లైట్ వెయిట్గా ఉన్నాయి. మంచి సెట్ అయితే వచ్చేసిందండి. మన ఇంట్లోకే కాదండి, ఈ సెట్ని కూడా మీరు గిఫ్టింగ్గా ఇవ్వాలి అన్న చాలా బాగుంటుంది. లుక్ బాగుంటుంది. ఎవరు గిఫ్ట్ తీసుకుంటారో వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. మంచి సెట్ అయితే మనకి అండర్ 500 రూపీస్ లోపే వచ్చేస్తుంది. 2 డిస్పెన్సర్స్ కూడా చాలా బాగా వచ్చేసాయి. ఎక్కడ కొంచెం కూడా డ్యామేజ్ లేదండి. అక్కడెక్కడ ధర్మకోల్ది బాల్స్ ఉంటాయి కదా, అవైతే ఇలా అంటేసుకొని ఉన్నాయి, అంతేకాని ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చేసింది.
ఇక్కడ నేను చూపిస్తున్న ఇలా ప్లెయిన్ సెట్టే కాదండి, ఇందులో డిజైన్స్ వచ్చిన సెట్స్ కూడా ఉన్నాయి. కొంచెం ప్రైస్ అయితే ఎక్కువగా ఉంది. నేను వీలైతే వాటి లింక్స్ని కూడా యాడ్ చేస్తాను. మీకు నచ్చింది మీ కిచెన్లోకి సూట్ అయ్యే సెట్ని అయితే మీరు ఆర్డర్ని చేయండి. నేను ఈ డిస్పెన్సర్స్ని కూడా హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చితే మాత్రం మిస్ అవ్వకండి. బ్యూటిఫుల్గా ఉన్నాయండి. లుక్ అయితే సూపర్గా ఉంటుంది. కిచెన్లో పెడితే మాత్రం మనకి కూడా చక్కగా యూజ్ అవుతుంది. కిచెన్లోకి అయితే మరొక బెస్ట్ ప్రోడక్ట్ని అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ ఈ ప్రోడక్ట్ వచ్చేసి అయితే పికిల్ స్టోరేజ్ సెరామిక్ బౌల్స్నే తీసుకున్నానండి. ఇక్కడ ప్యాకింగ్ని అయితే ఓపెన్ చేద్దాం. మీరు కూడా ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నప్పుడు సిజర్ని ఈ విధంగా పెట్టి తీసారంటే తొందరగా మనకి ప్యాకింగ్ అయితే ఓపెన్ అవుతుందండి. మామూలుగా కట్ చేసామంటే అస్సలు కట్ కాదు, ఇబ్బంది అవుతుంది ఓపెన్ చేసేటప్పుడు. మీరు సిజర్ని ఈ విధంగా పెట్టి కొంచెం ఇలా అన్నారంటే వెంటనే మనకి ఈ ప్లాస్టర్ అంతా కూడా చక్కగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా అనేసి తీయడమే. ప్యాకింగ్ కూడా ఈజీగా వచ్చేస్తుంది శ్రమ పడకుండా. ఇందులోనైతే ప్యాక్ ఆఫ్ 2నే నేను ఆర్డర్ చేశాను. సింగిల్ ఉంది, ఇలా 2 వచ్చిన సెట్స్ కూడా ఉన్నాయి. నాకు పికిల్ స్టోరేజ్కి కావాలనేసి అయితే నేను ఈ సెరామిక్ బౌల్స్ని అయితే తీసుకున్నాను. మనకి జార్స్ అంటాం కదా, పచ్చడి జాడీల టైప్ అయితే ఇవి వచ్చేస్తాయి. ఇప్పుడైతే వీటిని ఓపెన్ చేసి చూసేద్దాం. ప్యాకింగ్ చాలా బాగా వచ్చేసింది కదా. ప్రోడక్ట్ అయితే కొంచెం కూడా డ్యామేజ్ కాదండి. సడన్గా మన చేజారి కింద పడినా కానీ మొత్తం బబుల్ ర్యాప్తో ఇలా ర్యాప్ చేసింది కాబట్టి ప్రోడక్ట్ అయితే డ్యామేజ్ కాదండి. మొత్తం కూడా ఇలా ప్యాకింగ్ అయితే వచ్చేసింది. నేను అంతా తీసి చూపిస్తున్నాను. నీట్ ఫినిషింగ్తో అయితే ప్యాకింగ్ ఉందండి. నాకైతే బాగా నచ్చింది, అందుకనే ప్యాకింగ్ అయితే మీకు చూపించేస్తున్నాను. ఇక్కడ ప్యాక్ ఆఫ్ 2 అయితే వచ్చే విధంగా తీసుకున్నాను. నేను తీసుకుంది అయితే ఇలా గ్రీన్ షేడ్లో మనకి క్యాప్సికమ్ ఉంటుంది కదండి, ఆ డిజైన్లోనైతే ఈ బౌల్ వచ్చింది. క్యాప్సికమ్ కంటే కూడా ఈ బౌల్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. క్యాప్సికమ్ బౌల్స్ కూడా వచ్చాయి కదా, దానికంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. మనకి బౌల్లోనైతే 1/2 kg పికిల్ అయితే చక్కగా పడుతుందండి. ఒక్కొక్క బౌల్లోనైతే ఈ విధంగానైతే మనకి డిజైన్ అయితే ఉంటుంది. క్యాప్సికమ్ డిజైన్ టైపే కొంచెం పొడవుగా వచ్చేసింది. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. దగ్గరగా ఒక 10 కలర్ ఆప్షన్స్ ఉన్నట్టుంది. నేనైతే మ్యాక్సిమం కలర్ ఆప్షన్స్ ఉన్నవన్నీ కూడా లింక్స్ అయితే యాడ్ చేస్తానండి. చూడండి లోపల ఎంత నీట్ ఫినిషింగ్తో ఉందో. మనకి చక్కగా 1/2 kg పికిల్ అయితే ఇందులో స్టోర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి సెరామిక్ జార్స్ అయితే మనకి పికిల్స్ స్టోరేజ్కి అయితే చాలా బాగుంటుంది. లేదా కారం పొళ్ళు ఏదైనా పప్పులు స్టోర్ చేసుకోవడానికి కూడా నీట్గా ఉంటుంది. కిచెన్లో ఒక బ్యూటిఫుల్ డెకరేషన్ కావాలి, అన్నీ కూడా డిఫరెంట్గా సెట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ బౌల్ సెట్ని అయితే తీసుకోండి. మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే మనకు వచ్చేస్తుంది. సింగిల్ జార్ ఉన్నదైతే మనకి ప్రైస్ వచ్చేసి అయితే 270 280 రూపీస్ అయితే పడుతుందండి. ఇలా కాంబో తీసుకున్నప్పుడైతే మనకి కొంచెం ప్రైస్ తక్కువగా పడుతుంది. ఒక బౌల్ వచ్చేసి 250 అలా పడుతుంది కాంబో సెట్లో తీసుకున్నప్పుడైతే. ఇక్కడ క్యాప్ కూడా నీట్ ఫినిషింగ్తో ఉంది. మనం క్యాప్ తీయడానికి కూడా పైన ఇలా తొడిమ టైప్ వచ్చింది కదా, అది ఇలా పట్టుకొని తీసామంటే ఈజీగా ఓపెన్ చేయొచ్చు. లేదా ఇలా పట్టుకొనైనా మనం క్యాప్ మొత్తాన్ని పట్టి కూడా పైకి తీసుకోవచ్చు. ఇక్కడ ప్యాక్ ఆఫ్ 2 వచ్చాయని చెప్పాను కదా, ఈ 2 బౌల్స్ కూడా నీట్గా వచ్చాయండి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. నేను చేతిలో పట్టుకున్నప్పుడైతే మీకు అర్థమవుతుంది కదా ఎంత పెద్దగా ఉందని. అయితే ఖచ్చితంగా 1/2 kg పికిల్ అయితే ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చండి. చాలా బాగుంది. మన కిచెన్లోకి కానీ డైనింగ్ టేబుల్ మీద కానీ లేదా మీరు ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వాలన్న ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి. తీసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. బ్యూటిఫుల్ సెట్ అయితే వచ్చేస్తుంది. నాకు ఇక్కడ ఈ కలర్ నచ్చైతే తీసుకున్నాను. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. మీ కిచెన్లో సెట్ అయ్యే కలర్ని అయితే మీరు చూసి ఆర్డర్ని చేసుకోవచ్చు. లింక్స్ అన్నీ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. మీలో ఎవరైనా ఈ సెట్ని తీసుకున్నారా, తీసుకుంటే మీకు ఎలా వచ్చింది అనేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ని మెన్షన్ చేయండి. వీడియోలో చూడడానికి కొంచెం చిన్నగా కనిపించవచ్చు కానీ ఈ బౌల్స్ అయితే పెద్దగా వచ్చాయి. మనకి 1/2 kg పికిల్ అయితే చక్కగా స్టోర్ చేసుకోవచ్చు. ఇక మరొక బాక్స్ సెట్ని అయితే ఓపెన్ చేద్దాం. బటర్ బాక్స్ అని అయితే ఉందండి. అందులోనైతే ఈ బాక్స్ నాకు నచ్చింది. చాలా వరకు మనం కుకింగ్ వీడియోస్ చూస్తున్నప్పుడు అందులో అప్పుడప్పుడు కర్రీస్ ఇలా స్టోర్ చేస్తూ చూపిస్తారు కదా, అలా నాకు నచ్చింది. మనకి మీషోలో చూస్తున్నప్పుడైతే ఈ బౌల్ సెట్ కనిపించింది. నేను అందుకనేసి అయితే ఈ బాక్స్ని ఆర్డర్ని చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు ఎవరికైనా గిఫ్ట్ చేయాలన్నా ఈ బాక్స్ అయితే చాలా బాగుంటుంది. అండర్ 200 రూపీస్ లోపే మనకి సెట్ అయితే వచ్చేస్తుంది. విత్ స్పూన్తో సహా ఇందులోనైతే ఈ సెట్ ప్యాకింగ్ అయితే వచ్చిందండి. ఇక్కడ మొత్తం కూడా పైన కవర్ ప్యాకింగ్ ఉంది. ప్యాకింగ్ అయితే ఓపెన్ చేద్దాం. మంచి స్టీల్ అండి. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంది. మరి లైట్ వెయిట్గా లేదండి, వెయిట్ ఉంది. బాక్స్ అయితే మందంగా కూడా ఉంది. క్వాలిటీ అయితే ది బెస్ట్గా ఉందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇందులోనైతే చూస్తున్నారు కదా, మనం కర్రీస్ తీసి పెట్టుకోవడానికి కానీ ఫ్రిడ్జ్లో ఏమైనా స్టోర్ చేసుకొని పెట్టుకోవడానికి కూడా ఈ బాక్స్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అన్నా చాలా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, డిజైన్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది.
పైన వచ్చిన క్యాప్ కూడా చాలా బాగుందండి, వెయిట్ అయితే ఉంది. ఇక్కడ ఈ క్యాప్ అన్నది మరీ టైట్గా పట్టదు, మామూలుగా ఇలా తీసి పెట్టుకోవడానికి, మనం కర్రీస్ తీసి పెట్టుకోవడానికి అలా యూజ్ అవుతుంది చక్కగా. ఇక్కడ పైన ఈ వచ్చింది కదండి, ఈ లిడ్ కూడా చాలా వెయిట్ అయితే ఉంది. మంచి స్టీల్ అండి, క్వాలిటీ బెస్ట్గా ఉంది. ఇలా చేయితో మనం గట్టిగా నొక్కినా కానీ స్టీల్ అయితే లోపలికి ఇలా వంగడం లేదు, క్వాలిటీ బెస్ట్గా వచ్చేసింది. మనం పెట్టిన ప్రైస్కి అయితే 1000% వర్త్ ఇట్ అనే చెప్తాను, అంత మంచిగా వచ్చేసింది. విత్ స్పూన్ కూడా వచ్చింది. ఈ విధంగానైతే స్పూన్ ఉందండి, మరి ఇది ఎలా వాడతారో నాకైతే తెలియదు, కానీ ఇందులోనైతే ఈ స్పూన్ వచ్చేసింది. ఈ స్పూన్ క్వాలిటీ కూడా చాలా బాగుంది, కొంచెం నైఫ్ టైప్లోనైతే ఉంది. పేరు వచ్చేసి కూడా బటర్ బాక్స్ అని అయితే ఉందండి. మరి ఇలా ఈ బాక్స్ని అయితే ఎలా యూజ్ చేస్తారన్నది మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. నేనైతే కర్రీ స్టోర్ చేసుకోవడానికని అయితే తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది, నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని అయితే చేసుకోండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. మరొక సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్ అయితే నేను ఇలాంటి సెరామిక్ బౌల్ సెట్స్ అవి సెర్చ్ చేస్తున్నప్పుడు నాకు చాలాసార్లు అయితే సజెషన్ అయింది. అసలు ఎలా ఉంటుందని అయితే ఆర్డర్ని చేశాను, చాలా బాగా వచ్చేసింది. ఇప్పుడైతే ఈ సెట్ని ఓపెన్ చేసి చూపిస్తాను. అసలు ఇలాంటి బెస్ట్ ప్రోడక్ట్స్ మీషోలో ఇలాంటి డిఫరెంట్ ఉన్నాయని అయితే నేను అనుకోలేదండి. రీసెంట్గా నేను చూసిన వెంటనే ఆర్డర్ని చేశాను. అసలు ఎంత బాగుందంటే మనకి వచ్చేసి అయితే చెనక్కాయ ఉంటుంది కదండి, ఆ టైపు చెనక్కాయే కదా అనేది, పీనట్ అంటాం కదా, పీనట్ షెల్ అయితే వచ్చేసింది. చాలా బాగుంది. మనకి దగ్గరగానైతే ఒక 1/2 kg డ్రై ఫ్రూట్స్ అయితే ఇందులో పడతాయి. మరి మీరేమంటారో దీన్ని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. మేమైతే చెనక్కాయలని అంటాము. ఆ షెల్ అయితే వచ్చేసింది. మొత్తం కూడా మనకి బ్రాస్తో వచ్చిందండి, ప్లాస్టిక్ కాదు, అలాగే స్టీల్ కూడా కాదు, బ్రాస్తో వచ్చింది. మనకి పూజా ఐటమ్స్ వస్తాయి కదా, ఆ విధంగా వచ్చింది. ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో, మొత్తం కూడా మంచి గోల్డ్ షేడ్లోనైతే వచ్చేసింది. చక్కగా మనకి ఒక 100 గ్రామ్స్ అయితే 2 రకాల డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులో మనం స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఒకే రకం డ్రై ఫ్రూట్స్ని కూడా నిండుగా పోసి అయితే పెట్టేసుకోవచ్చండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, మంచి వెయిట్ ఉందండి. మనకి డెకరేషన్ పర్పస్గా కూడా ఈ సెట్ అయితే చాలా బాగుంటుందండి. లుక్ అయితే సూపర్గా వచ్చేసింది. ఇలా విడివిడిగానైతే క్యాప్స్ ఉంటాయి. మనకి కింది సైడ్ పెట్టడానికి కూడా కింద ఇలా ఈ విధంగానైతే ఈ సెట్ నిలబడడానికి ఇలా కొంచెం ఫ్లాట్గా ఉంది, పై సైడ్ అయితే రౌండ్గా వచ్చేస్తుంది. ఓవరాల్గా సెట్ అయితే చాలా బాగుందండి, మంచి క్వాలిటీతో అయితే వచ్చేసింది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మన ఇంట్లో డెకరేషన్ పర్పస్గా కానీ లేదా గిఫ్టింగ్ పర్పస్ కానీ అయితే ది బెస్ట్గా ఉంటుంది ప్రోడక్ట్ అయితే. ఇక్కడ క్యాప్ కూడా చక్కగా వచ్చేసింది, చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. మీలో ఎవరైనా ఈ ప్రోడక్ట్ని తీసుకున్నారా, తీసుకుంటే మీకు ఎలా వచ్చింది అనేసి అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ ప్రోడక్ట్ రివ్యూస్ కావాలి అన్న ఒక ఫుల్ వీడియో అయితే చేసేద్దాం. మీకు ఎంతవరకు కావాలన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. నేను చూపించే ప్రోడక్ట్ నచ్చితే ప్లీజ్ వీడియోకి అయితే లైక్ చేయండి, మర్చిపోకండి. మరొక సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలోనైతే ఇంత బెస్ట్ ప్రోడక్ట్స్ వస్తాయని అయితే నేను అనుకోలేదండి. ఆర్డర్ చేసేటప్పుడు అనుకున్నాను సింపుల్గా వచ్చేస్తుందేమోలే అనుకున్నాను, కానీ అసలు ఇంత బెస్ట్ ప్రోడక్ట్ మీషోలో ఉందని అయితే నేను అనుకోలేదండి. అది కూడా ఇంత తక్కువ ప్రైస్లో అయితే ఈ ప్రోడక్ట్ వస్తుందని అయితే అసలు ఎక్స్పెక్టేషన్ చేయలేదు. ఓపెన్ చేశాక అర్థమైంది ఎంత బాగుందంటే. మీరు ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వాలి అంటే ఈ ప్రోడక్ట్ని అయితే బెస్ట్గా సజెషన్ చేస్తాను, అంత సూపర్గా వచ్చేసింది. మీషోలోనైతే ఇలాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ అయితే చాలా వచ్చాయండి. నేనైతే కొన్నిటిని తీసుకొచ్చాను కదా, ఈ వీడియోకి మీరైతే లైక్ చేసి ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మీషోలో ఉన్న కొత్త కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ప్రోడక్ట్ అయితే చాలా బాగుందండి, అసలు కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది ఈ ప్రోడక్ట్ అయితే. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, చక్కగా మీకు నచ్చిన విధంగా సాల్ట్, అలాగే చిన్న కొంచెం కారం పొళ్ళు స్టోర్ చేసుకోవడానికి అయితే ఈ స్టోరేజ్ కంటైనర్స్ అయితే సూపర్గా ఉపయోగపడతాయి. ప్యాకింగ్ చూడండి ఎంత బాగా వచ్చేసిందో, మొత్తం కూడా ఇలా బబుల్ ర్యాప్లోనైతే ప్యాకింగ్ వచ్చేసింది, బౌల్స్ డ్యామేజ్ కాకుండానైతే. ఇక్కడ ప్యాక్ ఆఫ్ 3 బౌల్స్ అయితే వచ్చాయి. ఇందులో మనకి స్పెషల్ ఏంటంటే వుడ్తో వచ్చిన క్యాప్స్ అయితే వచ్చాయండి. ప్యాకింగ్ చూడండి మొత్తం కూడా ప్యాకింగే ఉంది, ఎక్కడ కొంచెం కూడా డ్యామేజ్ కాకుండానైతే ఈ విధంగా ప్యాకింగ్ వచ్చేసింది. నీట్గా ఉంది కదా, ప్యాకింగ్ అయితే చాలా బాగా వచ్చేసింది. మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అంటే తప్పనిసరిగా ఈ ప్రోడక్ట్ని అయితే ఇవ్వండి. ఇప్పుడు మొత్తం కూడా మనకి పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ వస్తూనే ఉన్నాయి కదా, అలాంటి వాటికైతే బెస్ట్గా ఉంటుందండి ఈ సెట్ అయితే. ఇక్కడ ప్యాక్ ఆఫ్ 3 వచ్చాయని చెప్పాను కదా, వీటికైతే స్పూన్స్ కూడా ఇచ్చేసారు. మొత్తం సెరామిక్ స్పూన్సే వస్తాయండి. నేను ఒక్కొక్క బౌల్ని కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి బౌల్ మీద వచ్చిన షైనింగ్ చూడండి, డిజైన్ అయితే చాలా బాగుందండి. లైట్ ఫోకస్కి అయితే ఇంకా మెరుస్తుంది, అసలు కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉంది ఈ బౌల్ అయితే. డిజైన్ కూడా డిఫరెంట్గా ఉంది కదా. ఇందులో మీరు
సాల్ట్ కానీ పెప్పర్ పౌడర్ మసాలాలు లేదా కొంచెం కొంచెం పికిల్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుందండి. క్వాలిటీ అయితే సూపర్గా వచ్చేసింది. ఇక్కడ మనకి పైన అయితే వుడ్తో అయితే ఇలా క్యాప్ వచ్చేసింది. ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోనైతే స్పూన్ పెట్టడానికి అయితే ప్లేస్ అండి. క్యాప్ అయితే మంచి లైట్ వెయిట్గా ఉంది, వుడ్తో వచ్చింది కాబట్టి చాలా బాగుంది కదా. బౌల్ అయితే సూపర్గా ఉంది. ఇలా సింగిల్ బౌల్ మనం విడిగా పెట్టేసినా కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. సైడ్కి అయితే ఇలా కార్డ్బోర్డ్స్ వచ్చాయి. ఇక్కడ మనకి మొత్తం కూడా ఇలా ప్యాక్ ఆఫ్ 3 బౌల్స్ అయితే వచ్చాయండి. ప్రతి ఒక్క బౌల్ని కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. కొంతవరకు ఏంటంటే అందరు చూస్తారు ఓకే అనుకుంటారు, కానీ కొంతమంది కామెంట్ చేస్తారండి, ఆ బౌల్ చూపించలేదు, అది డ్యామేజ్ వచ్చిందా, మంచిగా రాలేదా అని అయితే కామెంట్ పెడతారు కదా. అందుకనేసి అయితే నేను ప్రతి ఒక్క బౌల్ని కూడా మీకు క్లియర్గా చూపించేస్తున్నాను. ప్రతి ఒక్క బౌల్కి అయితే ఇలా మనకి వుడ్ క్యాప్స్ అయితే వచ్చాయి. ఇక్కడ విడిగానైతే ఈ సెరామిక్ స్పూన్స్ వచ్చాయి. ప్యాకింగ్ అయితే సూపర్గా ఇచ్చారండి. ఒక్క ప్రోడక్ట్ కూడా కొంచెం డ్యామేజ్ కాకుండా నీట్గా వచ్చే విధంగా ప్యాకింగ్ అయితే ఉంది. మొత్తం కూడా చూస్తున్నారు కదా, మనకి ఇక్కడ సెరామిక్ స్పూన్స్ అండి. ఇవైతే నేను సడన్గా చూసి అయితే ప్లాస్టిక్ స్పూన్స్ అనుకున్నాను, కానీ సెరామిక్ స్పూన్సే ఇచ్చేశారు. మనకి హోల్డ్ చేసుకోవడానికి కూడా ఇక్కడ హోల్ ఉంది కదా, ఆఫ్టర్ వాష్ చేసిన తర్వాత మనకి అంట్ల స్టాండ్లో కూడా ఇలా తగిలియడానికి ఉంటుంది కదా, అలా కూడా వాటర్ పోవడానికి తగిలించుకోవడానికి ఇక్కడ హోల్ వచ్చేసింది. చాలా బాగున్నాయండి ఈ స్పూన్స్ కానీ బౌల్స్ కానీ. క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చేసింది. మీషోలోనైతే కొత్తగా వచ్చిన సెట్ అండి. చాలా వరకు ఇంకా తీసుకోలేదని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా తీసుకుంటే మీకు ఎలా వచ్చిందనేసి అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ని మెన్షన్ చేయండి. ఇక్కడ 3 స్పూన్స్ అయితే వచ్చాయండి. చూడండి స్పూన్స్ కూడా ఎంత బాగున్నాయో, మంచి షైనింగ్తో ఉన్నాయి కదా. మనకైతే డైనింగ్ టేబుల్ మీద కానీ కిచెన్లో కానీ చాలా బాగా లుక్ అయితే వచ్చేస్తుంది. మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వాలి అన్న ప్రోడక్ట్ని అయితే తప్పనిసరిగా తీసుకోండి. అండర్ 700 రూపీస్ లోపే మనకైతే ఈ ప్రోడక్ట్ వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, స్పూన్ పెట్టిన తర్వాత ఈ విధంగా లుక్ అయితే వచ్చేస్తుంది. చాలా బాగుందండి, క్యూట్గా ఉంది, లుక్ అయితే సూపర్గా ఉంది. మనకి బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ వుడ్ ప్లేట్ అయితే వచ్చేసింది. ఎందుకంటే మనం ఇలా విడిగా పెట్టిన దానికంటే కూడా ఆ ప్లేట్ మీద పెట్టామంటే బౌల్స్ అయితే జారిపోవు, అలాగే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. ఈ వుడ్ ప్లేట్ కూడా చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ 3 సర్కిల్స్ వచ్చాయి కదా, ఇందులోనైతే ఈ బౌల్ పెట్టడానికి అనమాట. ఇలా పెడితే జారిపోయే ఛాన్స్ అయితే ఉండదండి. చూడండి ఈ విధంగా స్టేబుల్గా ఉండిపోతుంది. ఇక్కడ ఈ 3 బౌల్స్ పెట్టయితే మనం గ్యాస్ బండ మీద కానీ లేదా డైనింగ్ టేబుల్ మీద అలా పెట్టుకోవడానికి అయితే లుక్ బాగుంటుంది. నాకైతే ఈ సెట్ అయితే చాలా బాగా నచ్చేసిందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ని అయితే చేయండి. ఇక ఈరోజు తీసుకొచ్చిన ప్రోడక్టులలో మీకే ప్రోడక్ట్ నచ్చింది, మీరే ప్రోడక్ట్ తీసుకున్నారన్నది అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ముందు మన ఛానల్లో ఎలాంటి ప్రోడక్ట్ రివ్యూస్ కావాలన్నది ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను మీ ముందుకైతే కలెక్షన్ని తీసుకొస్తాను. అలాగే మన ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫాలో అవ్వండి. అలాగే ఛానల్లో రివ్యూ రాకముందే మనకి ఇన్స్టాగ్రామ్లోనైతే వచ్చేస్తాయి కదా అప్డేట్స్, మీరు అక్కడ నుంచి చూసైనా లింక్స్ కావాలంటే కామెంట్ చేయండి. లింక్స్ అయితే మీకు వచ్చేస్తాయి. మరి ఈ వీడియోనైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి. త్వరలో మన ఛానల్ కూడా 10,000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవబోతుందండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.